దెందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పోలీసు కస్టడీలో ఉన్నటువంటి నిందితుడిని ఆయన దౌర్జన్యంగా తీసుకువెళ్ళిపోయాడు అని చింతమనేని ప్రభాకర్ మీద పలు కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో, అవి కూడా నాన్ బెయిలబుల్ కేసులు అయినటువంటి నేపథ్యంలో పోలీసు వారు ప్రభాకర్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. దెందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పోలీసు కస్టడీలో ఉన్నటువంటి నిందితుడిని ఆయన దౌర్జన్యంగా తీసుకువెళ్ళిపోయాడు అంటూ పోలీసులు ఆయన మీద పలు కేసులు నమోదు చేయడం, అవి కూడా నాన్ బెయిలబుల్ కేసులు అవడంతో ఇటు చింతమనేని ప్రభాకర్ గారు అలాగే ఆయన అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు ప్రధానంగా వినపడుతూ ఉన్నాయి. ఏంటి అసలు ఏం జరిగింది? చింతమనేని ప్రభాకర్ గారిని చాలాసార్లు వైసీపీ వాళ్ళందరూ టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గత 5 ఏళ్లుగా ఎన్ని కేసులు పెట్టారు ఆయన మీద. సో ఆయన్ని జైలుకి వెళ్ళటమే కానివ్వండి, పలు దఫాలు ఆయన వర్గం అనుకున్న వాళ్ళందరినీ కూడా జైల్లో కేసులు పెట్టడమే కానివ్వండి, వాళ్ళని అరెస్ట్ చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతూనే వచ్చాయి. కానీ స్టిల్ ఇప్పటికి కూడా అవే జరుగుతున్నాయి, ఎక్కడా కూడా చేంజ్ రావట్లేదు. సో చింతమనేని ప్రభాకర్ గారు అంటే ఇప్పుడు వాళ్ళ అనుచరులని కూడా అదే రకంగా హింసించడం జరుగుతూనే ఉంది. వాళ్ళ మీద కూడా ఎన్ని కేసులు పెట్టారో, ఏ రకంగా ఇబ్బందులు పెట్టారనేది తెలుస్తుంది. కానీ ఆయన ఎక్కడా పారిపోలేదు. ఆయన బెంగళూరులో ఉంటున్నట్టు, బెంగళూరు వెళ్ళారు అనేది అయితే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. బెంగళూరులో ఉన్నారు కానీ ఆయన పారిపోయారు, ఆయన ఎస్కేప్ అయ్యారు, ఇట్లాంటివన్నీ మాటలు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తర్వాత చింతమనేని ప్రభాకర్ గారు పోలీస్ స్టేషన్ మీద దాడి, అలాగే విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసు వారి మీద కూడా దాడి చేసేందుకు ఆయన ప్రయత్నం చేశారని, కస్టడీలో ఉన్నటువంటి నిందితుడిని ఆయన దౌర్జన్యంగా లాక్కెళ్ళిపోయాడు అనేటువంటి కేసులు ఆయన మీద, ఆరోపణలు, కేసులు ఆయన మీద తలెత్తుతూ ఉన్నాయి. 2 రోజుల నుంచి కూడా ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి నిజంగా అంటే పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి నిందితుడిని ఆయన ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అదన్నీ ఫేక్ న్యూస్లేనండి. ఎందుకంటే వీళ్ళు వైసీపీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన మీద కేసులు పెట్టడం, దారుణంగా హింసించడం, ఇవన్నీ జరిగాయి. ఆయన అనుచరులను కూడా అంటే ఎక్కడ ఏం జరిగినా వీళ్ళని తీసుకెళ్ళటం, ఆ నియోజకవర్గంలో ఎక్కడ అంటే వైసీపీ వాళ్ళు ఏదైతే అరెస్ట్ చేయాలి, వీళ్ళని కస్టడీలోకి తీసుకోవాలంటే తీసేసుకోవటమే, ఇంకా వేరే ఆలోచన లేదు. సో ఇప్పటికి కూడా డిపార్ట్మెంట్లో చాలా మంది వైసీపీతో పనిచేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మనకు సిఎస్ ఉన్నారు కాబట్టి జవహర్ రెడ్డి గారు ఆయన ఆయన ఆచరణలోనే వీళ్ళందరూ నడుస్తున్నారు కూడా. ఇప్పటికీ కూడా డిపార్ట్మెంట్ అదే పని చేస్తుంది. సో దాని మూలన కక్ష కట్టి చింతమనేని గారిని ఇబ్బంది పెట్టడమే కానివ్వండి, ఇప్పుడు మనం అదే నియోజకవర్గం కాదు, పలు నియోజకవర్గాల్లో కూడా అదే జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా ఇప్పటికీ కూడా డిపార్ట్మెంట్ అందుకోసమే కాదు సిట్ వరకు వెళ్తున్నారు. సిట్ వచ్చి వరకు అన్ని నియోజకవర్గాలకి అంటే డిపార్ట్మెంట్ ఇక్కడ ఫెయిల్యూర్ కాబట్టి సిట్ వరకు రావటం జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలు, అలాగే గొడవలు జరిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అసలు ఎందుకు గొడవలు జరగాల్సి వచ్చింది, ఆ గొడవలకి కారణం ఏంటి అనే దాని మీద సిట్ కూడా తీవ్రంగా విచారిస్తూ ఉంది. గత 2 రోజులుగా అదే జరుగుతూ ఉంది. సో అలాంటప్పుడు ఇప్పుడు చింతమనేని గారు పారిపోయారు, ఎస్కేప్ అయ్యారు, ఆయన కనపడటం లేదు, ఇవన్నీ అంటున్నారు. కానీ ఆయన బెంగళూరు వెళ్ళినట్టు, అక్కడ ఉన్నట్టు అనేది చెప్తున్నారు. సో ఆయన ఎక్కడికి పారిపోలేదు. అంటే బెంగళూరు వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన మీద ఇక్కడ నాన్ బెయిలబుల్ కేసు ఉండడం మూలానే ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారో అనే ఉద్దేశంతోనే ఆయన బెంగళూరు వెళ్ళిపోయి ఉంటారా? అరెస్ట్ చేయాలనుకుంటే బెంగళూరైనా వెళ్ళి అరెస్ట్ చేస్తారు కదా, తీసుకొని రావాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళి తీసుకొస్తారు. ఇండియానే కదా. ఇప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి లాగా అన్ని కేసులు పెట్టుకొని తప్పుడు అంటే నేను నా కూతుర్ని చూడాలని చెప్పేసి ఆయన కూతుర్ని తీసుకొని లండన్ వెళ్ళాడు. సో దాని గురించి ఎవరు మాట్లాడలేకపోతున్నారు. కానీ ఇది పక్క రాష్ట్రమే కదా, తీసుకురావాలి అనుకున్నప్పుడు తీసుకురావచ్చు. అలాగా ఫ్లైట్లు ఎక్కి
సొంత ఫ్లైట్లు పెట్టుకొని లండన్ వెళ్ళిపోయి వస్తాడో రాడో కూడా తెలియనప్పుడు అలాంటి వాళ్ళని అందరినీ వదిలిపెట్టినప్పుడు ఇది పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు పోలీసులు వెళ్ళి మళ్ళీ కావాలనుకుంటే అరెస్ట్ చేయగలిగే ఇది ఉన్నది. సో ఇదంతా కూడా కావాలని ఇబ్బంది పెట్టే పనిలే. సో ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారిని ఒక టార్గెట్, ఆయన్ని అరెస్ట్ చేయటమే కానివ్వండి, ఇబ్బంది పెట్టడమే కానివ్వండి, ఆయన పలు దఫాలు జైల్లో కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటమే కానివ్వండి, అలాంటివన్నీ కూడా రకరకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇంకా రేపొద్దున రిజల్ట్స్ వచ్చే వరకు కూడా అలాంటి ఇబ్బందే జరుగుతుంది. ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు. సో ఆయన వాళ్ళని కొట్టాడనో వాళ్ళని తీసుకెళ్లిపోయాడనో, సో దాని వెనకాల కారణాలు ఏమిటనో కానీ ఇవేంటి ఇన్వెస్టిగేషన్స్ అవేమీ అవసరం లేదు. సో ఖచ్చితంగా ఆయన మీద అనేది ఒక నింద అనేది మోపాలి, ఆయన్ని అరెస్ట్ చేయించాలి. సో ఆయన మళ్ళా ఇప్పుడు రిజల్ట్స్ వచ్చే లోపల ఆయన్ని లోపల పెట్టాలనుకుంటున్నారేమో, ఇలాంటి ప్లాన్లు ఎందుకు అంటే రిజల్ట్ రాకముందే ఆయన్ని లోపల పెట్టాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం చూసాం చంద్రగిరి ఒక ఎగ్జాంపుల్. సో అక్కడ స్ట్రాంగ్ అయిన అపోజిట్ క్యాండిడేట్ ఉన్నారనుకోండి, కౌంటింగ్ రోజు రేపు పొద్దున వాళ్ళు చేసే అవకతవకలకి సో అడ్డం లేకుండా ఉండటానికి సో ఈ లోపల ఈ అరెస్ట్ల పర్వం అంటూ కొంతమంది మీద అంటే ఎవరైతే స్ట్రాంగ్ లీడర్స్ కొంచెం ఉంటారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయించటమా, లేకుంటే వాళ్ళని మీద దాడి చేయటమా, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలక్షన్ పోల్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాం, ఎక్కడ ప్రశాంత వాతావరణం అయితే కనపడలేదు, గతంలో లాగా అయితే లేదు. ఖచ్చితంగా అందరి మీద ఎవరైతే స్ట్రాంగ్ క్యాండిడేట్లు నిలబడిన చోట్లంతా కూడా చూస్తున్నాం, ప్రతి చోట ఏదో ఒక సమస్య, ఏదో ఒక గొడవ, అక్కడ అల్లర్లు జరగటం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సేమ్ అదేలాగా చింతమనేని ప్రభాకర్ గారిని కూడా టార్గెట్ చేయడం జరిగింది అక్కడ. సో ఆయన ఉంటే రేపు కౌంటింగ్ రోజు కూడా ఇబ్బంది అవుతుందనేమో, వాళ్ళ అరాచకాలు సాగవనేమో, సో ఆయన్ని అరెస్ట్ చేసే విధానం ఏదైనా ప్లాన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తే ఆ లోపల సో వాళ్ళకు అనుగుణంగా ఏదైనా చేయొచ్చు అక్కడ అనేదాని మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు కదా. సో ఆ అవకాశాన్ని తీసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అంటే చింతమనేని ప్రభాకర్ గారు పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం కానీ, లేదంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసు వారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం కానీ, పోలీసు కస్టడీలో ఉన్నటువంటి నిందితుడిని దౌర్జన్యంగా తీసుకుపోయి వెళ్ళడం లాంటి ఇలాంటివి ఏవి చేయలేదు, ఇదంతా ఫేక్ న్యూస్ అంటారా? ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్లే క్రియేట్ చేస్తున్నారు. అంటే వన్ సైడ్ ఇది డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఎలా ఉందంటే అంటే తప్పుడు కేసులు, ఆ తప్పుడు ఆరోపణలు అతను ఏం చేస్తున్నారా, లేదంటే అసలు ఇది ఫేక్ వార్త అంటారా? ఇది ఫేక్ వార్తే ఒకటి, ఇంకోటి తప్పుడు ఆరోపణలు కూడా గత 5 ఏళ్లుగా మనం చూసాం. సో అతని మీద ఎన్ని కేసులు పెట్టారనేది పదుల సంఖ్యలో, అంటే పదులు అంటే దగ్గర నేను అనుకుంటా 40-50 కేసులైనా పెట్టి ఉండొచ్చు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. సో అన్ని రకాలుగా కేసులు పెట్టి రాష్ట్రం మొత్తం మీద ఇబ్బంది పడిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకళ్ళు. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం, జైల్లో తీసుకెళ్లటం, కొన్ని నెలల పాటు ఆయన్ని జైల్లో ఉంచటం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చేశారు. ఖచ్చితంగా వీటికన్నిటికీ కూడా ఇంకా కూడా డిపార్ట్మెంటు తొత్తులుగా ఉండటం అనేది జరుగుతుంది. వీటికన్నిటికీ చెక్ పెట్టాలంటే రేపు రిజల్ట్స్ రావాలి, తెలుగుదేశం అధికారంలోకి రావాలి, అప్పుడు కానీ వీటి మీద నిజ నిర్ధారణ అవ్వదు.